దేవుడు తోడు కావాలప్పుడు. అందుకంటాడు, నా కోట నీవే, నా కోట నీవే, నా అండా నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. మంచి కాపరి. ఆ సంగీతం రాసింది కూడా దావీదే. యెహోవా నా కాపరి, నాకు దేవుడు అన్నాడు. గాఢాంధ కాలంలో పార్టీలో నేను ప్రయాణిస్తున్నా, ఏ అపాయంలో నీ కుటుంబంలో నీ గతంలో అనుభవపూర్వకంగా రాశాడు దావీదయ్య. దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. నా కాపరి. కాపరి అంటే ప్రార్థించేవాడు. బాల్యంలోనే సింహములు రెండుగా చీల్చే శక్తి దేవుడు అనుగ్రహించాడు. మరి పూర్వం చూడలేదు, భయంకరంగా చంపేశాడు. ఇవన్నీ తల్లికి తెలియదు, అన్నదమ్ములకు తెలియదు, తల్లికి అసలే తెలియదు. ఇవన్నీ తలంచుకుంటూ ఈ సంగీతం రాశాడు. ప్రియరా, మనం ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన జీవితాలలో ఎన్నో ఉపకారాలు చేశాడు. మన బాల్యం ముందు జ్ఞాపకం చేసుకోండి. దావీదులాగా బాల్యము, యవ్వనము, వివాహం అయిన తర్వాత, బిడ్డలు పుట్టిన తర్వాత, ఇప్పటి వరకు ఉన్న పెద్దవాడు, అలాగే తల్లిదండ్రులలో నుండి పుట్టినప్పటి నుండి మనం ఏ విధంగా ఉన్నాం, మన జీవితం ఏ విధంగా ఉంది, ఎన్ని ఆపదలలో నుండి దేవుడిని కాపాడాడు. నీకు తెలుసు, నీకు మిమ్మల్ని కాపాడేదో లేదో నాకు తెలియదు, కాదు నన్ను ప్రాణాపాయ స్థితి నుండి దేవుడు కాపాడాడు. ఒక్కసారి కాదు, ఇలా చాలా పైపుడు. నేను అందరినీ గమనిస్తున్నా. ఒక్కసారి కాదు, చిన్ననాడే 7వ తరగతి చదువుకునేటప్పుడు మా పాటూరులో, మా ఇళ్ళ దగ్గర అప్పుడు కపిల బావులు ఉండేవి. కపిల బావులు ఎవరి ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ ఈతాడుతూ ఉంటారు. నేను మరి ఒక అతను గ్రామంలో ఉన్నవాడు. అప్పుడు వాళ్ళు ఈతాన్ని పైకి పోతా ఉన్నారు. బాబు ఎవరైనా వచ్చి కూర్చోగలిగితే లేకపోతే బయట కూర్చోరు అని ఆయన కోరు వచ్చాడు. బయట కూర్చో, కూర్చోదా ఏంటండి. అందరూ ఎవరొచ్చినందరూ పెద్దవాళ్ళందరూ ఈతాన్ని పోతా ఉంటే నేను వేరే అందరూ ఆ మెట్లు కొట్టుకొని ఈ ఈత ఉన్నా, నాకు ఈత రాదు, 7వ తరగతి చదువుతా ఉన్నప్పుడు వేసవి సెలవులు ఆ మెట్లు పాస్ పెట్టుకుని జారిపోయి లోపలికి వెళ్ళిపోయినా. వాడు పైకి వెళ్ళిపోయి మెట్లెక్కి రావాలని అరుస్తాడు. మీ అందరికీ తెలుసు, బయటని పశువులు కాపుతున్నాడు. వాళ్ళ కుమారుడు లక్ష్మయ్య ఇక్కడ నుంచి చనిపోయాడు. ఆయన అప్పుడే పోతా ఉంటాడు. ఆయన పిలిచి ఈ విధంగా నేను బయలు పెడతాను. 3వసారి ఇక వెళ్ళిపోతా ఉన్నా. చిన్నప్పటి నుంచి ఏసై అంటే ఇష్టం కాబట్టి చివరిగా ఏసయ్యా అన్న పైకి వచ్చి
పైనుంచి దూకి నన్ను జుట్టు పట్టుకొని బయటికి వచ్చాడు. అప్పటికే నీకు వాళ్ళు రాగేస్తున్నా, కానీ దేవుడి ఆపద రాలేదా అది మొదటి. ఇంకా ఎన్నో జరిగింది. ఇంకొకటి చెప్తా. నేను లేనన్నా యమహా పనిచేసుకొని మా బాబీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. మా పుట్టి కూడా వాడేప్పుడు ఇద్దరు మధ్యాహ్నంలో ఇంట్లో భోజనం చేసి ఆ భోజనం కూడా తెలియదు. మధ్యాహ్నం ఆయనకి 2,000 లక్ష 11 సమయంలో యమహా బండిలో పోతా ఉంటే కోవిడ్ దగ్గర ఆర్టీసీ బస్సు వెంబడే ఒక లారీ పోతా ఉంది. కోవిడ్ దగ్గర వర్క్షాప్ ఉంది. ఆ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ లో ఎవరు దిగాల, ఆ లారీ కూడా ఎవరు కూడా ఎక్స్ప్రెస్ కదా ఆడనుకుంటాయి. అది కూడా వస్తున్నాడు. ఎవరో అక్కడ ఆఫీసర్ దిగాలి కాబట్టి ఆయన సెలవు తెలియజేస్తే ఆ లారీ వచ్చి దాన్ని ముందుకు పోయి నాకు క్లీన్గా ఉండడం నేను ఎలా ఉన్నాను సడన్గా వచ్చేసింది లారీ మా పైకి. ప్రభువా అనుకుని ఎదురు జరిపోతామని దేవుడు ఆలోచించాడు. బండి వదిలేసి నా 2 చేతులు దానిపైన వచ్చే లారీ పై పెట్టాడు. చక్రంలో లారీ మీద వెళ్ళిపోయింది. 2 చక్రం ఇది దూకేశాడు. నేను అనే బండి హ్యాండిల్ లేదు కాబట్టి నెలగా పడిపోయింది. వెనకపోత ఆంగిగా నాకు ఈ చదువు ఆ బాధ తొలిగిపోయింది. కృష్ణారెడ్డి దగ్గరికి తీసుకెళ్ళాడు. 108లో తీసుకెళ్తే ఆపరేషన్ సిద్ధం చేశాడు ఆయన. నేను అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది. వీళ్ళందరూ చిన్నబిడ్డలు అంటే కొంచెం పెద్దవాడి బాబీ దూకెళ్ళినప్పుడు ఎగ్జామ్ రాయాల. అప్పుడు ఆ కృష్ణారెడ్డి ఏమన్నారంటే ఆమె కార్తీకేయుడు చూశాడు. నా దగ్గర నుంచి ఆయన కూడా డ్రెస్ వేసుకొని నాకు డ్రెస్ వేసేసాడు ఆపరేషన్కి. మాట్లాడు నీకు ఆపరేషన్ ఏదో నాకు దేవుడు లేదు. ఒకసారి నువ్వు నమ్ముకున్న దేవుడిని ప్రార్థన చేసుకో. ఒక్కసారి నీ కాలు లేదు ఇలా అంటారు చెక్ అవుతామో అని అన్నాడు. నేను ప్రార్థన చేసుకుంటావన్నా ఆమె అక్కడ ప్రార్థన చేస్తావా? అప్పుడు కాలు ఒక్కసారి కన్నాడు. కట్టలు బాగున్నాడు వెళ్ళిపోయి. ఆయన అబ్బా ఆమె దగ్గరికి అమ్మా నీ ప్రార్థన దేవుడు తిన్నాడమ్మా, నీ భర్తని ఆపరేషన్ లేకుండా నడువన్నాడు. చేసి నడుచుకుంటూ వచ్చాడు. ఏదో ఇక్కడ లోకున్నాయి కాదు. సరే కేసు అయితే డబ్బులు కూడా వచ్చింది మాకు. పాపం మా గురించి లాయర్లు కోర్టు కూడా వచ్చాడు. కృష్ణారెడ్డి గారు పుడికి ఉన్నాడు చాలా ముసలాయనకి. కోర్టు కూడా వచ్చాడు సాక్షి చెప్పాలి. ఎంతో 30,000 400 40,000 ఎంతో ఇన్సూరెన్స్ కట్టించారు. అది ఎంత అమాయకమో నేను చెప్పలేదు. ఇద్దరు అమలు చేసుకోవాలి. చిన్న బిడ్డలకు ఇంకా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ప్రియులారా ఈ దినము నేను ఈ విధంగా ఈ మధ్యలో కూర్చొని దేవుడు వాక్యం చెప్తున్నా అంటే అది కేవలం దేవుడు నుంచి కృప. మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీ జీవితంలో దేవుడు ఎంత మేలు, మీ బిడ్డ జీవితాల్లో, మీ కుటుంబ జీవితంలో, మీ వ్యక్తిగత ఆలోచించండి. ముందు ఈ దేవుడు మనం ఆయుష్తో ఉన్నాము అంటే అది దేవుడు చేసిన ఉపకారం కదా. మరి దేవుడు చేసిన ఉపకారములకు ఆయనకి ఏమి చేయించాలట? స్తుతించాలి. ఎలాగా? ఏ విధంగా స్తుతించాలి? అంతరంగంలో సమస్తం. ఒక మాట ఇదొక మాట చెప్పి ముగిస్తాను నేను. నీ అంతరంగంలో ఉండే సమస్తం
ఏంటంటే ప్రాణము, శరీరము, ఆత్మ. శరీరముకు గత సంవత్సరాలని దేవుడు కాచి కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు దయా కిరీటం ఇచ్చాడు. దయతో ఇచ్చిన కిరీటం ఇది. ఈ సంవత్సరం మనది ఆ దేశ సంస్కారాలు, ఆ ప్రాంతమో, లేకపోతే ఆ బలమో, లేకపోతే ఆ ప్రాయమో వారు. ఇక్కడ మరణానికి పాయం లేదు. ఇప్పుడు వయసుతో నిమిత్తం లేదు. చాలా చిన్న పిల్లలే హఠాత్తుగా మరణమైపోతున్నారు. ఇలాంటి జీవితాన్ని దేవుడు మనకు ఆయుష్ నుంచి ఈ దినం ఇక్కడ ఆమెకైతే నూతన సంవత్సరాలు ఇచ్చారు. మనకు కూడా మరి ఒక నూతన దినాన్ని ఇవ్వబోతున్నారు మన జీవితాలలో. అప్పుడు మనం ఏం చేయాలో దావీదు ఏం చెప్తారంటే, నా అంతరంగంలో ఉన్న సమస్తమా తప్పకుండా దేవుడు అనుకుంటారు. అంటే అర్థం ఏంటంటే, నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ దేవునికి అంకితం చేయాలి. ప్రభువుకి అంకితం చేయాలి, దేవునికి అంకితం చేయాలి. ప్రాణాత్మ శరీరములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణము, ఆత్మ, శరీరం అవట ఆయన పరిశుద్ధ నామమును సన్నతించాలంటే దేవుడు మాట్లాడతాడు శాతమ్మా, నేను పరిశుద్ధుడు కనుక మనం ఎక్కడున్నాడు. అయితే మనం కూడా పరిశుద్ధంగా మన హృదయాన్ని ఉంచుకొని ప్రభువును సూచించాలి కదా. దేవుడి ఆలయంలోనికి వచ్చిన తరుణంలోనైనా అన్య ఆలోచనలు మాని, లోక సంబంధమైన ఆలోచనలు మాని, అట్లీస్ట్ ఈ సమయంలోనైనా, నేను చెప్పేది ఈ సమయంలోనైనా, ఎందుకు ఇది గట్టిగా చెప్తున్నానంటే, ఇక్కడ కూర్చొని కూడా లోక సంబంధమైన కార్యాల గురించి ఆలోచించే వారి కోపాలను దేవుని సన్నిధిలో కూర్చొని కూడా చేతులైతే ఉదయా చిన్నప్పుడు మాకు పాస్టర్ గారు, ఆయన సువార్థికుడు, మాకు సండే స్కూల్ టీచరు అక్కడ దగ్గరలో. మా బాబు సండే స్కూల్ గర్భంలో ఆయన దగ్గరికి వాకింగ్ కూడా చెప్పేవాడు. పెద్దలకి సంఘానికి కూడా నడిపించేవాడు. ఏమో కృపమ్మ, ఇంటికాడ మీ ఆయన ఇలా తెచ్చిండు అమ్మ, ఉండొచ్చావు, ఇంటి మీద వెళ్ళొచ్చా. అప్పుడు ఎవరికి వేడ లేవు, అందరికీ కూలీళ్ళు, ఎవరికైతే పెద్దవాళ్ళకు దోలాపడి ఉంది. పట్టుకులు ఎవరికి దోలాపడి లేవు, మాకు తప్ప, పాత్రలు మాకు తప్ప. అందరి చిన్న చిన్నలే, మాకు చాలా పెద్ద దోలాపడి. ఇంటి మీద వెళ్ళొచ్చారే దోర, అది ఏమన్నా పిల్లలతో పద్ధతి ఆలోచిస్తుందా అనేవాడు నవ్వుకుంటా. పెద్దాది కదా ఆయన. బోర్డు బ్యాటరీ కట్టుకుంటే అప్పడాల్లో అన్నింటి అవసరం నడిపించుకోడు. ఆయన అప్పటికే 65-70 సంవత్సరాలు ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ కూర్చొని కూడా లోక సంబంధమైన వాటి గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా లేదా? మీరే చెప్పండి. నేననేది ఎవరు తప్ప? మీరు ఉన్నారా లేదా? నేను ఇంక మాటల్లో వాక్యం చెప్పాలి కాబట్టి నేను ఆలోచించను. నేను కూడా వాక్యం చెప్పకపోతే ఏదో కూడా ఆలోచిస్తా. అంటే మంచిగా ఆలోచిస్తే భగవాను దేవుని ఆరాధించేటప్పుడు అక్కడ ఏం రాస్తుంది? చదవడం శిరమా అది చదవమన్నా
చక్కగా తీసుకొచ్చి అక్కడ అనిపించాడు. చాలా బాగుంది కదా వాటితో. కాబట్టి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి దేవుని సన్నిధిలో. ఆయన పరిశుద్ధ నామములో సమర్పించుము. ఆయన చేసిన ఉపకారములలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. భయపడి బయటికి వెళ్ళి భయపోతే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చిన్న ప్రాయం నుండి నీకు తెలిసిన ఊహ నుండి ఇప్పటి వరకు దేవుడు ఎన్ని ఆపదలను తప్పించాడు, నీ బిడ్డలు తప్పించాడు, నీ భర్తలు తప్పించాడు. ఆయన చేసిన ఉపకారానికి ఏం చెల్లించాలా? దేవా, ఈ దినము నేను ఆయుష్ కలిగి ప్రభువాన్ని సన్నిధిలో ఉండాలంటే అది కేవలము నీ ఉచిత కృపే. హల్లెలూయా. అది అందరూ అనుకోండి, అందరూ ప్రభు దగ్గర చెప్పండి, ప్రభువా ఈ దినము నేను సజీవుడుగా నీ సన్నిధిలో ఉండాలంటే అది కేవలం నీ ఉచిత కృపే. హల్లెలూయా. కేవలము దేవుని ఉచిత కృప. మనందరము సజీవులుగా ప్రభు సన్నిధిలో ఉన్నామంటే పిల్లరా, మరి దేవుడు ఇచ్చిన ఈ ఉపకారములకు ఒకటి కాదు, ఎన్నో ఉపకారాలు. నేను 2 సంభవాలు చెప్పాను. అలాంటివి ఎన్నో మా జీవితంలో, మనందరి జీవితాల్లో కూడా ఎన్నో సంభవాలు. ఈ 2026 సంవత్సరాన్ని చూడలేక ఎంతో మంది మనవారు, మన ఆప్తులు, మన గృహస్థులు, మన బంధువులు వెళ్ళిపోయారు. ప్రభు 26వ సంవత్సరం 11వ తేదీ బుధవారం దినంలో ఈ సమయం వరకు నీకు ఆశించి నీకు కురిపించాడంటే ఆ దేవదేవుడు చేసిన ఉపకారం ఎంతో గొప్పది. హల్లెలూయా. అవును పిల్లరా, అవును. చేసిన ఉపకారం అంతా ఇంకా కాదు. ఒక్కసారి నేను ఇస్తున్నాను, మన హృదయాలను ప్రభువుకు సమర్పించి మనము ప్రభువుని చూస్తూ, దేవా నీవు చేసిన ఉపకారం అందరూ కనిపిస్తున్నా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి ఇవ్వగలనైనా, నీవు చేసిన కార్యములకు నేనేమి ఇవ్వగలను ప్రభువా. నాకు నూతన సంవత్సరాన్ని ఇచ్చావు, నూతన జీవితాన్ని ఇచ్చావు, నూతన కృపను ఇచ్చావు, ఇంతవరకు ఆరోగ్యం ఇచ్చావు. నువ్వు చేసిన ఉపకారాలకు ప్రభువా నేనేమి ఇవ్వగలను దేవా? నేనేమి ఇవ్వలేను, కానీ ఆత్మతో శక్తులతో అదే బట్టి తాళాల దీనం ఇంట్లో పాటి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువాని అందరూ కూడా ఒకసారి ఆయన వైపు చూడండి. శిలువను ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆయన నీ వైపే చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ, నేను ఎన్ని ఉపకారాలు చేశాను, నా బిడ్డ నేను ఎన్ని కార్యాలు చేశాను నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ భర్తల జీవితంలో. నేను ఎన్ని కార్యాలు చేశాను, నేను ఎన్ని మేలు చేశాను. ఇంకా నువ్వు అనేక మేలు నీ జీవితంలో చేయబోతున్నాను. నా బిడ్డ ఆత్మతో సత్యముతో ఆరాధించమని ప్రభువుతూ ఉన్నాడు. ఆరాధన చేతు అన్ని
వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత నీతి సూర్యుడా బలమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీతి సూర్యుడా బలమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీవు తప్పనివాడు నాకు లేరయ్యా నీవు తప్పవేరెవరిని పూజింపనయ్యా నీవు తప్పనివాడు నాకు లేరయ్యా నిన్ను తప్పవేరెవరిని పూజించనయ్యా నిత్యము నీ నామమునే స్తుతించెదను నిత్యము నీ
లేదంటే శ్రమలోనైనా కష్టంలోనైనా వ్యాధిలోనైనా బాధలోనైనా దుఃఖంలోనైనా సంతోషంలోనైనా ఆశీర్వాదంలోనైనా ఆనందంలోనైనా ప్రతి పరిస్థితిలో ప్రభువును ఆరాధించగా అలాంటి కృప నా ప్రియుడైన మనందరికీ దయచేయగా శాతమాను ప్రార్థించి దేవుడు వాక్యంతో తర్వాత చేస్తున్నాం.